ప్రపంచానికి జ్ఞానము ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ. భగవద్గీతను మించినటువంటి ఫిలాసఫీ ప్రపంచంలో లేదు. విజ్ఞానాన్ని అందించినటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి వెళ్ళలేదు. మట్టి ముద్దలాంటి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని చంద్రగుప్తుడిని, ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి చంద్రగుప్తుడు ఎక్కడి నుంచి వచ్చి వేదము అధ్యయనం చేసి ఆ ధర్మముల ఆధారంగా పరిపాలన చేసినటువంటి వాడు ధర్మమూర్తి రామమూర్తిగా మారుతాడు. రామచంద్రుడు ఎదిగింది గురుకులంలోనే. భారతదేశానికి ఉన్నంత వైభవము ఏ దేశానికి లేదు. ఈ దేశ నిర్మాణంలో, విజ్ఞానం ప్రపంచానికి పంచడంలో, ఇన్నోవేషన్స్లో, వ్యవసాయంలో, విజ్ఞాన శాస్త్రంలో, ఆస్ట్రానమీలో, ఆస్ట్రాలజీలో, అన్ని రంగాల్లో శాస్త్రజ్ఞులు, పండితులు, వీరులు, రాజులు అందరూ ఈ గురుకులంలోంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి ప్రాచీన గురుకులానికి కొత్త రూపం విద్యారణ్యం. మూడేళ్ల వయసు నుంచి ఇంగ్లీష్ అని, ఇంకొకటని, వయసుతో సంబంధం లేకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అని, ఇలాంటి తరుణంలో మీరు విద్యారణ్యాన్ని 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతకాలం కూడా మనము అదే మెకాలే విద్యా విధానమే మన జీవితాన్ని శాసిస్తుంది. మళ్ళీ ఈ దేశానికి మన మూలాల్లోంచి రాజులను ఇవ్వాలి, మంత్రులను ఇవ్వాలి, వీరులను ఇవ్వాలి, వ్యాపారవేత్తలను ఇవ్వాలి, శాస్త్రజ్ఞులను ఇవ్వాలి, న్యాయ నిర్ణేతలను ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంలోంచి పుట్టినటువంటిదే మన గురుకులం. 142 మంది పిల్లలు. అంతే, 140 మంది ఉన్నారు. మీ పిల్లలతో కలిపితే 142. అంతే అంతే. ఇప్పుడు 140 కోట్లు, 140 మంది విద్యార్థులు, కోటికొక్కడు. వాళ్ళ వసతి బాధ్యత నాదే, వాళ్ళ చదువు బాధ్యత నాదే, వాళ్ళ యోగక్షేమముల బాధ్యత నాదే, వాళ్ళ క్షౌరం కూడా నేనే చేస్తాను. ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే బ్రాహ్మణ విద్యార్థులకు నేర్పిస్తున్నారు. కులాలకు అతీతంగా సరస్వతి కృపా కటాక్షంతో నేర్చుకోవాలి అనే పిల్లలు కూడా ఉన్నారు కొందరు. వారికి భవిష్యత్తులో మీరు ఈ విద్యను అందించే అవకాశం ఉందా? బ్రాహ్మణులలో కూడా 99% వాళ్ళు తమ మూలాల నుంచి వెళ్ళిపోయారు. రాముడు సీతమ్మను కలవడం కోసం సముద్రం అడ్డంగా ఉంది ఎలా అన్నప్పుడు వానరులు వేసే రాళ్లు వంతెనగా మారతాయి, రామసేతు నిర్మించారు. ఈ రోజు నేను విన్నాను విద్యారణ్యం ధర్మసేతు అనేది ఒకటి ప్రారంభించారు అని. ఈ ధర్మసేతు అంటే ఏంటి? దీని లక్ష్యం ఏంటి? సీతమ్మ అనేటువంటి ధర్మం వైపు తీసుకెళ్ళటానికి వేసే మార్గము, చూపే మార్గమే ధర్మసేతు. ఏం చేస్తారు ఈ ధర్మసేతు అనే కార్యక్రమం? ఏం చేస్తామంటే, ఒక చర్చికి వెళ్ళిన టైంలో మనం సంపాదించిన సంపాదనలో 10% ఆ చర్చ్ పాస్టర్కి ఇస్తాం. అలాగే ఒక మసీదుకి వెళ్ళే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు సంపాదించిన సంపాదనలో ఒక 10% ఆ మసీదుకి ఇస్తారు. కానీ ఒక అర్చకుడి దగ్గరికి వచ్చేసరికి అక్షంతలు వేయాలంటే డబ్బులు ఇవ్వాలి, శటగోపం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి అని విమర్శ చేస్తూ ఉంటారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? మనం ఇట్లాంటి విషయాలను ఎలా ఆలోచించాలో చెప్తాను. మనకి చాలా పెద్ద చేయి కదమ్మా, అమ్మ హృదయం మనది. ఈ 10%, 5% కాదు, మనకు అసలు ఆ సంబంధమే లేదు. అందుకే ఎంత జరిగినా కూడా సర్వే జన సుఖినో భవంతు అని మాత్రమే అంటుంటాం. అన్నాం కాబట్టి ఉన్నాం. పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ కంటే పవర్ఫుల్ అయిన విద్య నేర్పిస్తున్నారు. పండితులకు బల ప్రదర్శన అవసరం కూడా ఉందనేది మీ ఉద్దేశమా? ఎందుకు? పోరాటం చేయాలనుకుంటాను, కత్తి తిప్పాలనుకుంటాను, బాణం వేయాలనుకుంటాను, కర్ర తిప్పాలనుకుంటాను. అంటే త్వరలో 140 మంది రాముళ్ళు విద్యారణ్యం నుంచి బయటకు వచ్చి రామరాజ్యం కోసం కృషి చేయబోతున్నారు. అంటే సత్యం.